పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అనుకుంటారా, వంగ గీత గారు గెలుస్తారు? పవన్ కళ్యాణ్ గారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు అంటే అభివృద్ధి చెందుద్దండి. పిఠాపురం అభివృద్ధి చెందుద్దండి. మొన్నటిదాకా ఎంపీ చేసిందండి వంగ గీత. అభివృద్ధి ఏమైంది చెప్పండి? ముందు ఎమ్మెల్యే చేసింది ఎప్పుడో పిఆర్పి టైంలో అప్పుడు చేసింది. మొన్న చేసింది ఎంపీ కింద ఏమన్నా చేసిందా? ఏమీ లేదు కదా. పవన్ కళ్యాణ్ వస్తే పిఠాపురం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. అంటే ఎలాంటి అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు పవన్ కళ్యాణ్? అభివృద్ధి అంటే జాబ్స్ పరంగానే కాదు, తర్వాత ఈ గుళ్ళు, ఈ విలేజ్ కూడా సిటీ అభివృద్ధి సిటీ బాగా డెవలప్ అవుతుంది. చేనేత మత్స్యకారులకి అందరికీ కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. అంటే వంగ గీత గారిని ఎందుకు వద్దనుకుంటున్నారు? వంగ గీత గారు మొన్న ఎంపీ చేసింది ఏం చేసిందన్న? వచ్చిందా? ఏమన్నా చేసిందా? ఏమీ లేదు. అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఏమీ లేదన్న. అభివృద్ధి లేదు, జాబ్స్ లేవు. మా మిస్సెస్ని నేను ఒక 4 సంవత్సరాల నుంచి చదివిస్తాను. డిఎస్సి ఒక్క పోస్ట్ తీయలేదు. ఒక 3 లక్షలు ఖర్చు పెట్టి చదివించాను, ఒక్క పోస్ట్ లేదు. ఏంటంటే పోస్టులు లేకపోతే ఎలాగా? చదువు చదివించున్నాడు. చదువు చదువుకున్నాక చివరికి జాబ్ లేకపోతే ఏంటి? అభివృద్ధి ఏముంది? ఏం చేసుకోవాలి? మళ్ళీ సేలోకి వెళ్ళాలా? ఏమీ లేదు కదా. అభివృద్ధి లేదన్న. అంటే మీ బిడ్డ అభివృద్ధి జరిగింటేనే, మీ బిడ్డకి మేలు జరిగింటే అంటే మీ బిడ్డ వల్ల ఓటు వేయండి అని జగన్ గారు అంటున్నారు కదా. అభివృద్ధి ఏమీ లేదన్న. అది ఏమీ లేదు. డబ్బులు ఇచ్చేసి సోమరిపోతులు చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈయన పరిపాలన అస్సలు బాగాలేదు. నా ఆటో 10 మంది ఎక్కారంటే 9 మంది జగన్కి ఎందుకు నగ్గించాం? ఇప్పటికే ఒక సంఘ నాగించాడు, ఇంకో 2వ సంఘ కూడా నాకడానికి రెడీగా ఉన్నాం. ఈ నగ్గించామంటే అలాగే నాకవలసి వస్తుంది అంటున్నారన్న. అంటే బాగానే అందుతున్నాయి. పథకాలు ఎవరికి అందుతున్నాయన్న? ఏం పథకాలన్నా? 10,000 అయితే సంవత్సరం సరిపోద్దా? 10,000 సరిపోద్దా అన్న చెప్పు? ఒక 50,000 శాలరీ ఉంటుంది కానీ సరిపోవట్లేదు ఇప్పుడు ఈ రోజుల్లో బతకడానికి. 10,000 ఏం సరిపోద్ది అన్న? కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెంచాడు? 4 సార్లు పెంచాడు. నిజమే, పెంచాడు. కరెంటు బిల్లు పెంచాడు. నూనెలు ఇవన్నీ రేట్లు అన్నీ పెరిగిపోయాయి కదండి. నిత్యావసరాలు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారన్న. మళ్ళీ ఇంతకుముందు చంద్రబాబు గారు పరిపాలన కూడా చూశారు కదా, ఎలా ఉండేది? అభివృద్ధి ఉందన్న. అభివృద్ధి ఉంది. ఈ హైదరాబాద్ అన్నీ డెవలప్ చేసాడు. అప్పుడు హైదరాబాద్ ఆయన వల్ల కదా ముందు డెవలప్ అయింది. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు సూపర్ 6తోనైతే జగన్ కన్నా డబుల్ పథకాలతో వచ్చారు కదా. అంటే దానివల్ల సోమరిపోతులు గారా అని అంటున్నారు జగన్ గారు. ఆయన అభివృద్ధి చేస్తాడు, అందరికి పని కూడా కల్పించేలా చేస్తాడన్న. పని చేస్తూ ఈ పథకాలు కూడా అందుకుంటారు. ఇప్పుడు పని ఎవరో చేయట్లేదు, పథకాల మీద ఆశించి ఉంటున్నారు. అంటే కొందరు ఏమంటున్నారంటే బాబు గారు చెప్తారు కానీ పథకాలని అమలు చేయరన్న. అమలు చేస్తారన్న. చేస్తారు, అమలు చేస్తారు, చేయకుండా ఉండరు. కూటమి ప్రభుత్వం అంతే కదా వస్తుంది. కూటమికి ఎందుకు కలిసి వస్తున్నారు అందరూ. ప్రజలకి ఏదో ఒకటి మన సాయం అంటూ చేయాలి. వాళ్ళని ఒక అభివృద్ధిలో తీసుకురావాలి. చదువుకున్న పిల్లలు ఖాళీగా తిరుగుతున్నాయి, వాళ్ళ రోడ్లను తిరుగుతున్నారు. గంజాలకు అలవాటు పడిపోరు. ఎవరికి జాబ్ ఉంది, ఎవరికి చదువు ఉంది? ఇప్పుడు అంతా రౌడీ రాదు. జాబ్ వస్తుందా? ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి, ఇప్పుడు చదువుకున్న విద్యార్థికి ఫలితం అంటే ఏంటి? ఒక జాబ్ రావడం. ఆ కుర్రోడు వాళ్ళ కుటుంబం అంతా బతుకుతుంది. అవునా కదా? అంతేగాని రోడ్లను తిరిగి రోడ్లు కాల్ తీసుకుని రౌడీ రాజకీయం అయిపోయిందన్న. గంజాలు కాల్చారా? బాగా రౌడీ రాజకీయం. ఎవరికి పని లేదు. ఏంటంటే మాది వైఎస్ఆర్సీపీ అంటున్నారు. ఆటో డ్రైవర్ ఉన్నాడు, ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు. తను స్వయం కృషితో కష్టపడతాడు, ఇంట్లో పోషించుకుంటాడు. అంటే ఆటో వల్ల డబ్బులు అంటే ఆ డబ్బుల వల్ల ఏంటి ఉపయోగం? కూర్చోబెట్టి డబ్బులు ఇస్తారా అన్న? కూర్చోబెట్టి అన్న డబ్బులు ఎవరే పని కల్పించాలి మనిషికి. 10,000 ఉండాలి. 10,000 పడతాయి అంటున్నారు కదా. ఎవరి పేరున ఆటోలు ఉండవన్నా? 10,000 ఫైనాన్స్ తీసుకుంటారు. వేరే వాళ్ళ పేరున ఉంటది, ఫైనాన్స్ తీసుకుంటారు. ఇది వీళ్ళు ఫైనాన్స్ తీరి వరకు వాళ్ళది అవ్వదు. 10,000 ఎలా పడతాయి అన్న? రేకు ఇన్సూరెన్స్ 10,000 అయిపోతున్నాయి. ఇప్పుడు జగన్ ఇస్తున్నారు కట్టే, అవి మళ్ళీ అలాగే తీసుకుంటున్నారు కదా. ఆ ఫైన్ కట్టే కదా భయ. ఇప్పుడు ఇన్సూరెన్స్ బేకు 10,000, 8,400, 8,500 బ్రేక్ ఇన్సూరెన్స్. బ్రేక్ 1,500 ఎంతో. 10,000 సరిపోతున్నాయి. మాకు ఉపయోగం ఉంది? దేనికి ఉపయోగం చెప్పు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేస్తున్నారు, అది కాదు. ఒకసారి ఆయన గెలిపించాలి. ఆయనకంటూ ఆయన సిద్ధాంతాలు ఏంటో తెలియాలి, ప్రజల్లోకి తెలియజెప్పేలా చేద్దాం అన్నాడు ఆయన.
అవును సార్, చూద్దాం, తప్పే ఉంది. ఇప్పుడు ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది పోయారు. ఇప్పుడు ఆయన తీసుకురావడం తప్పు అవుతుంది చెప్పు. ఆయన నెగ్గించుకోవడం తప్పలేదు కదా. ఏ వ్యక్తినా నెగ్గించుకోవాలి, తప్పలేదు. పవన్ కళ్యాణ్ వచ్చారు, భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. మా పిఠాపురం గాజువాక భీమవరం ఓడిపోయారు ఆయన, ఇక్కడ గెలిపించుకుని తీరుతాం అన్న. ఇంకోటి అన్న, వంగ గీత గారిని ఓడించడానికి సినీ వాళ్ళు అందరూ వచ్చేస్తున్నారు అని అంటుంది ఆవిడ. సినీ వాళ్ళు అందరూ రావడం కదా, ఆయన మీద అభిమానం కొద్దీ వస్తున్నారు. అభిమానం ఈవిడ్ని ఓడించడానికి ఇంతమంది రావాలా అనేది ఏం కాదు, అభిమానం కొద్దీ ఎవడన్నా సరే. మొన్న మేము నామినేషన్ వేశారు, ₹1 మాకు ఇవ్వకుండా మా పెట్రోల్తో, ఆ రోజు 200 పెట్రోల్ అయింది, పెట్రోల్తో తిరిగాం. మా డబ్బుల గురించి వంగ గీత మంచిది కాదు, చెడ్డదని కాదు. ఆవిడ మంచి వ్యక్తే. ఆవిడ కూడా మంచి పనులు చేశారు. అంటే ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నెగ్గించుకోవాలి అన్న సిద్ధాంతంతో ఉన్నారు ప్రజలందరూ. అదవుతుందా? వంగ గీతను తప్పు పట్టలేదు ఎవరు. ఆవిడని చూసాం, ఈయన పవన్ కళ్యాణ్ చూడాలి, నెగ్గించుకోవాలి అని చూద్దాము. ఒకసారి చూద్దాం, నెగ్గించుకుందాం. పరిపాలన ఎలా ఉంది చూడాలి అని సిద్ధాంతంతో ఉన్నారు ప్రజలందరూ. అది ఆయనకంటూ కొన్ని భావాలు ఉంటాయి. 80,000 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ నగ్గుతున్నాడు. పక్క మెజార్టీ ఎంత వచ్చినా భయ్యా పవన్ కళ్యాణ్ నెగ్గడం కన్ఫర్మ్. ఓకేనా? పిఠాపురం వాళ్ళు డబ్బులు తీసుకుని మారిపోయి మనుషులు కాదండి. పిఠాపురం వాళ్ళు నమ్మితే ప్రాణం ఇచ్చి వ్యక్తులు అంటే పిఠాపురం వాళ్ళే అండి. అంటే ఇప్పుడు అయితే అందరైతే పవన్ కళ్యాణ్ లక్ష ఇచ్చిన 10,000 ఇచ్చిన ఛాన్స్ ఉందంటారా? ఏంటి, ఏ విధంగా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే గెలుస్తారంటారా? తర్వాత ఏమైనా మార్పే ఛాన్స్ ఉందంటారా? అంటే ఏ విధంగా మార్పు అంటే చేంజ్ అవుతారంట. చేంజ్ అవ్వడం, లక్ష ఇచ్చినా సరే మారండి. మారి వ్యక్తులు కాదు పిఠాపురం వాళ్ళు, నమ్మితే ప్రాణం ఇచ్చేవాళ్ళు పిఠాపురం వాళ్ళు. అంటే డబ్బు కాదు, అభివృద్ధి కావాలంటారు. అభివృద్ధి కావాలండి. అభివృద్ధి కావాలండి, అభివృద్ధి కావాలి. ఎప్పుడు ఖాళీగా ఉంటే నీ మైండ్ సెట్ మారిపోద్ది. అది పని ఉంటే ఆ పని మీద నీ మైండ్ అంతా పని మీద ఉంటుంది. ఖాళీగా ఉన్నావా, ఇప్పుడు ఖాళీగా ఉంటావు, తిరుగుతూ రోడ్లంట, ఉపయోగం ఉంది. అడిగి 4 విధాలుగా పోతాడు మైండ్. దొంగతనం చేయాలా, ఎవరి దగ్గర దింగేవాలా, ఏమైనా మెల్ల గొలుసు లాగేసుకోవాలా, వెళ్ళి ఆడమనిషి గొల్లు అంటే మైండ్ ఖరాబ్ అయిపోద్ది. అటు ఇటు తిరుగుతుంటాడు. మందు మాఫీ చేస్తా అన్నారు, అదే మందు బెల్ట్ షాపులు నిషేధం అన్నారు. ఎక్కడ చేశారన్నా? చచ్చిపోతారు కూడా అలాంటి మందు తాగుతాను. ఎందుకన్నా మద్యపానం లేదు, తర్వాత జాబులు అన్నాడు, జాబులు లేవు, తర్వాత ఇంకేమంటే ఇసుక వల్ల చాలా మంది అండి ఉత్తిన వచ్చిందండి ఇసుక. అప్పట్లో ఇప్పుడు ఎంత 20,000 అలా పెట్టుకుంటున్నారండి. అంటే ఇప్పుడు ఇల్లు కట్టాలన్నా కానీ అంత ఇబ్బంది పడుతున్నారండి. ఇప్పుడు సేమ్గా అయితే ఎవరు అవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అవుతాడండి. కూటమి ఇంకా సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ ఇది కాదు, ఒక కూటమిగా వస్తున్నారు వాళ్ళు. ఏంటి వాళ్ళ ముగ్గురితో ఒకటే మాట అవుతుంది. ఏంటి ఒకళ్ళదొకళ్ళు మాట ఉండదు. ముగ్గురు ఒకటే పరిపాలన చేస్తారో ఆ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారో. ప్రతి విద్యార్థికి, చదువుకున్న విద్యార్థికి సంవత్సరానికి జాబ్ క్యాండిడేట్స్ రిలీజ్ చేస్తారు అన్న. ఇంకోటి, పవన్ కళ్యాణ్ తెలివైనోడు కాబట్టి నరేంద్ర మోడీ వదులుతులేదు. లేదంటే నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ పట్టించుకుంటాడా? అంటే తెలివైనడు, అందుకనే పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఉండి ఈ కూటమిని కలుపుకున్నాడు. తెలుగుదేశం కూడా కలుపుకుని చేస్తున్నారు. ఎమ్మెల్యే డైరెక్ట్ మోడీ దగ్గర వెళ్తాడు అసలు? అదైతే వెళ్ళడం అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా మోడీతోటి ఏదైనా మాట్లాడి మా రాష్ట్రానికి ఇలాగా నిధులు కావాలని అడిగి ధైర్యం ఆయనకు ఉంది. మాకు ఎలాగా మా నిజోగ్య సమస్యలు ఉన్నాయి, మాకు ఇవి కావాలి, డైరెక్ట్గా అడగగలడు. వీళ్ళు అడగగలరా? ఒక ఎమ్మెల్యే అడగగలడా? వెళ్ళగలడా సార్ మోడీ దగ్గరికి? ఆయన దగ్గర కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలి వాళ్ళు. అలాంటి సీఎం క్యాండిడేట్ వ్యక్తి అలాంటి రావడమే మాకు అదృష్టం. పిఠాపురం అన్న. ఇంకోటి అన్న, సొంత సిస్టరు, మదరు పక్కన పెట్టాడు. ఇంకా ఈ జనాల్ని చూస్తాడన్నా. అంటే షర్మిల ఉంది, షర్మిలని తల్లినే పక్కన పెట్టేసాడు మనోడు. వాళ్ళే విమర్శిస్తున్నారు. ఇంకా ఈ మనల్ని ఏం చూస్తాడన్నాడు?
అంతే అంటారా? అంతే అన్న. మళ్ళా చైర్మన్ జనాలు ఏం చూస్తలేదు. జగన్ 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 డబ్బులు ఎత్తున్నాడు, 4,000 ఇస్తున్నాడు, అదే పెన్షన్ ఇచ్చేస్తున్నాడు, అమ్మ ఒడి వేస్తున్నాడు, అవన్నీ వేస్ట్ అన్న. అంటే ఇక్కడ డబ్బులు తీసుకొని ఓటుకి పోవడం ఎంతవరకు న్యాయమంటారు? డబ్బులు తీసుకుని అంటే ఎలాగన్నా? అంటే ఇట్లా పథకాల వల్ల డబ్బు వస్తేనే సోమరపోతులు అవుతున్నారన్న, సోమరపోతులు అవుతున్నారు. పని కల్పించి పథకాలు ఇమ్మనన్న, అభివృద్ధి చేయమనన్న, ఇవన్నీ ఉంటే బాగుంటుందన్న. ఆరోగ్యశ్రీ కూడా ఎవరికి ఉపయోగపడతలేదన్న. ఆపరేషన్ అయితేనే ఉపయోగపడుతుంది. అన్నిటికీ ఆరోగ్యశ్రీ ఉపయోగపడితే ప్రతి ఒక్కడు కూడా ఆరోగ్యశ్రీ యూజ్ చేసుకుంటారు. ప్రతిదీ జబ్బే కదన్న, ఒంట్లో ఏదన్నా జబ్బు ఉంటుంది కదా. ఆరోగ్యశ్రీ ప్రతిదానికి ఉపయోగపడితేనే యూజ్ ఉంటుంది. ఉపయోగపడకపోతే ఎందుకన్నా? 5 లక్షలు 10 లక్షలు అంటున్నారు ఆరోగ్యశ్రీ, 25 లక్షలు కూడా 25 లక్షలు కూడా అంటున్నారు. కొన్ని జబ్బులకే పెట్టకూడదు. ఒంట్లో ఎవడికోడికి ఏదో జబ్బు వస్తుంది, అవి జబ్బులే కదన్నా. ఓకేనా? అందరికీ అన్ని జబ్బులకు కరెక్ట్గా కల్పించాలి. అంతేనా? అదే అంటారా? అలానే ఏం కాదు కానీ వాళ్ళగా ఇప్పుడు ట్రీట్మెంట్ పెట్టే ఇప్పుడు మనకి ప్రాణాల మీద వస్తేనే కొంచెం ఆరోగ్యశ్రీని ఉపయోగపడుతుంది. చిన్న చిన్న నేసాలు మనం చూపెట్టుకోవడం కాదంటలేదు కానీ మన ఓడైపు నుంచి ఇప్పుడు కరెక్టే. ఇప్పుడు లేనోడు ఉంటాడో ఆడు విపరీతంగా ఏదో పెద్ద నీరసం వస్తుంది, ఆడి హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టలేడు. అలాంటి కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చూడాలి. ఇప్పుడు రికమెండేషన్ మీద కూడా పేషెంట్లను చూడడం కాదు, ప్రజలకి ఏదైనా ఒకటే, ఉన్నోడైనా లేనోడైనా ఎవడైనా ఒకటే గవర్నమెంట్ హాస్పిటల్లో. అంటే కొంచెం ఏంటంటే కొంచెం నాయకుల్లో మార్పు రావాలి భయ్య, అంతే తప్ప ఇంకా 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 కూడా అవినీతి చేద్దాం అని ఉండకూడదు. ఇంకా ఎన్నాళ్ళు చెప్పే అవినీతి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యక్తి రోడ్డు ప్రజల్లోకి పార్టీ పెట్టే కారణం దేనికి? ఆయన గుండె రగిలిపోయింది, చూశాడు అతను. జనాలు ప్రజల కష్టాలు చూశాడు, ప్రజల కష్టాలు చూసి ప్రజల నుంచి వచ్చినాడు నా పవన్ కళ్యాణ్. నీకు పార్టీ పరంగా ఏదో పార్టీ పెట్టేసాను నేను ఎగ్గిద్దాను కాదు, ఆయన పడ్డాడు. ఇంతకుముందు ఇప్పుడు ఏదో కౌలు రేట్లు ₹1,00,000 ఇచ్చేస్తున్నారు అంటున్నారు జనాలు, అది కాదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎంతోమందికి ఎన్నో సేవలు చేశాడు, ఎన్నో కార్యక్రమాలు, ఎంతోమంది ఆదుకోలేదా? అతను ఆదుకున్నాడు కదా, అక్కడి నుంచి వచ్చినాడు పవన్ కళ్యాణ్. ఎన్నో కష్టాల్లో ప్రజలకంటూ కష్టాల్లో రాకూడదు, మన వంతు సాయం చేయాలి. ఆ పిఠాపురం వచ్చాడు ఆయన. ఇప్పుడు గాజువాకలోని బేవను ఓడించుకున్న ప్రజలు పిఠాపురం గెలిపించుకుంటాం అన్నా మేము, ఆయన గెలిపించుకుంటాం. ఆయన రావాలి పవన్ కళ్యాణ్. ఈ ఆడ పవన్ కళ్యాణ్ నెగ్గితే అసెంబ్లీ అడిగి పెడితే అప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు కాదు. కథ వేరేగా ఉంటుంది. ఏంటి ప్యాంట్లు తడిచిపోతే మొన్న ప్రశ్నలు అడుగుతుంటే తప్పు చేసిన వాడిని నిలబెట్టి కడిగేస్తాడు ఆయన. అసెంబ్లీలోకి వెళ్ళాక అప్పుడు తెలుస్తుంది ఈ రాజకీయం అంతా తిరగబడిపోద్ది. ఇప్పుడు కాదు, 2013వ తారీఖుని ఎలక్షన్ అయిపోయాక అప్పుడు పవన్ కళ్యాణ్ నెగ్గి అసెంబ్లీలోకి వెళ్ళాక కొంతమంది అన్నారు కదా వైసీపీ నాయకులు, అసెంబ్లీ గేట్ దాటగలవా పవన్ కళ్యాణ్ నువ్వు అని. దాటి చూపెడతాడు లోపలికి వెళ్ళి. అప్పుడు ఆయన అడిగే మాటలకే ఇది సమాధానం ఉంటాయి, అసలు జవాబు చెప్పగలరా వాళ్ళు తెలిసిన అవినీతికి? నిజాయితీ పోటీ ఇప్పుడు నిజాయితీగానే మాట్లాడతారా భయ్యా? అన్నీగా ఆయన నా ఆటో ఎక్కిన మన పవన్ కళ్యాణ్ గారు ఆటో ఎక్కిన నా ఆటో ఇది ఆటో నా రైట్ సైడ్ కూర్చున్నాడు ఆయన. మన ఒప్పాడ మన కొండారం దాటాక ఆటో ఎక్కాడు అలసలు కదా ఎక్కారు ఆయన. వచ్చారు ఆయన దగ్గరికి, ఆయనకి చూశారు. అలాగా నేను పెద్ద ఉన్నవాడిని. ఇప్పుడు సినిమా తీస్తే భయ్యా రోజుకు ₹2 కోట్ల. ఈ ₹500 కోసం మన పొద్దున్న తెల్లగట్లేసి నైట్ అంత మన ఆటో తగులుతూనే ఉంటాం. అదే ₹500 కోసం ఆటో ఎవరిదా నేను చూస్తాను, అన్ని రూపాయలు ఆటో నాది ఎందుకు కాలేదనిపించింది. చాలా మంది అర్థం ఆటో డ్రైవర్లు అదే ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. నా అవకాశం నాకు రాలేదు అనుకుంటున్నారు జనాలు అందరూ. ఆయన్ని మనం కళ్ళనుకున్న కళ్ళం, ఆయన మనం కళ్ళనుకున్నా కూడా నా ఆటో ఎక్కాడు. ఇప్పుడు సెకండ్ ఇచ్చుకుందామనే మనం ఎంతో పరిగెడుతుంటాం రోడ్లు అంటే. అవునా? ఆయన వచ్చి నా పక్కన కూర్చున్నాడు. దేవుడి దగ్గర చాలా మంది వెళ్తారు, అదే దేవుడు భక్తి దర్శనం మంచి సన్నివేశం కాదు. దేవుడి కింద దర్శనం ఇచ్చాడు నాకు. మీ ఆటో ఎక్కాడంటే గ్రేట్. ఆయన అంటే సినిమాల్లో చూశారు కదా, రియల్ గా చూడడానికి ఏమైనా డిఫరెంట్ ఉందంటారా? ఇంకా సినిమాలు కాదు భయ్య, రియల్ లైఫ్ లోనే పవర్ స్టార్ ఆయన వ్యక్తిత్వం అలాంటిది. సినిమాల్లో చెప్పడం కాదు, సినిమాల్లో కాదు,
బయటే ఆయన పవర్ స్టార్, సినిమాల వాళ్ళు వచ్చారనుకుంటారు చాలా మంది. అది కాదు, అంటే సినిమాలో చూశారు కదా నన్ను, రియల్ చూసినప్పుడు సినిమాల కన్నా బాగున్నారా రియల్ గా బాగున్నారా అనుకున్నా. రియల్ గానే నాకు మనసు చాలా బాగా అనిపించింది. బాగున్నాడు సినిమాలో కన్నా నిజంగా. లేదు తెర మీద చూస్తాం కానీ పవన్ కళ్యాణ్ నా పక్కకు పవన్ కళ్యాణ్ పిఠాపురానికి ఒక దేవుడు అండి. పిఠాపురం జనాలందరికీ కూడా దేవుడు వచ్చేసాడు. ఇంకా వరాలు కోరుకోవడమే మీరందరూ. జై జనసేన అంటారా? జై జనసేన, జై జనసేన. జనసేన. ఓకేనా.